ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఈ కాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రభువు తన యొక్క మహా ఉచితమైన కృప చేత మనల్ని ఈ విధంగా క్షేమంగా కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. ఈ భయంకరమైన ఎండల కాలంలో మనము మన ప్రాణానికి మించినటువంటి ఆ పరిస్థితులు ఎదురవుతున్నందువలన మనం తట్టుకోలేమనేమో అతనికి దేవుడు తన కృప చేత కరుణించి కొంచెం వాతావరణం అనుకూలపరిచాడు. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి, కొన్ని చోట్ల మోస్తరుగా ఎక్కువగానే వర్షాలు పడ్డాయి. మనుషులుగా మనం ఒకవైపున ఈ ఎండ తాపడం నుంచి వేడిమి నుంచి తట్టుకోవడానికి ప్రభు కృప చూపించారు. మరోవైపున పాపం రాత్రి పగలు కష్టపడిన రైతన్నల యొక్క శ్రమ, ప్రయాసం, కష్టం నేల పాలవటం, వర్షం పాలవటం బాధాకరమైన విషయమే. దేవుడు వారిని ఆదుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటి నుంచి సకాలంలో వర్షాలు, సకాలంలో ఋతువులన్నీ సకాలంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పంట కూడా చేతికి వస్తుంది. తద్వారా రైతులు కూడా దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, దేవుని చేతిలోకి వెళ్ళిన రొట్టె, దేవుని చేతిలో ఉన్న రొట్టె మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు జనములకు వర్తమానం ప్రకటించిన తర్వాత ఆయన వారిని పంపివేసేటప్పుడు శిష్యులను అడిగారు, మీరు వారికి భోజనానికి ఏదైనా పెట్టండి. ఇప్పుడు శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేది, సో మీరు వెళ్ళి చూడండి ఏదైనా ఉన్నదేమో అని ప్రభు చెప్పినప్పుడు ఓ చిన్న పిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నట్లుగా లేఖనం తేటగా చెబుతుంది. సో ఆ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి అది విరిచి అనేకులకి ఆయన తినడానికి ఆహారంగా ఇచ్చాడు. సో దేవుని బిడ్డలుగా మనం గమనించాలి, దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ రొట్టె అనేకుల్ని తృప్తిపరిచింది. అనేక హృదయాలకి, అనేక కుటుంబాలకి తృప్తి పొంది వారు తిని తృప్తి పొంది మిగిలెను అని రాయబడింది. సో ఇక్కడ మనం గమనించాలి, ప్రతి ఒక్కొక్క వ్యక్తిగత జీవితం ఒక రొట్టెలాగా మారాలి. ఎప్పుడైతే ఒక రొట్టెగా మారుతుందో దేవుని చేతిలో, ఆ రొట్టె అనేకుల యొక్క జీవితాలకి తృప్తిని, వారు తిని తృప్తి పొందేటువంటి, సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి దేవుడు కలిగింపచేస్తున్నాడు. మనం గమనిస్తున్నాం, ఏదైనా ఒక విత్తనాన్ని మనం తీసుకున్న గోధుమ, ఇక లేకపోతే జొన్న, యవలు, ఈ విధంగా మనం ఏది గమనించినా రాగులు, ఏ విధమైన ఏ యొక్క గింజలు మనం గమనించినా గింజను గింజిగా పెడితే ఎప్పటికీ కూడా రొట్టెగా మారదు. గింజ ఏం చేయాలి? గింజలు మెత్తని చేయబడాలి. నున్నని మెత్తని పిండి అని రాయబడి, సన్నని నున్న పిండి, సన్నని మెత్తటి పిండి అని బైబిల్లో రాయబడింది. సన్నని మెత్తని పిండి. సో గింజలన్నీ మెత్తగా నూరాలంటే, మెత్తగా పొడిగా మారాలంటే ఏం చేస్తే వస్తుంది అని అంటే మనందరికీ తెలిసిన విషయమే, గింజలన్నీ కూడా బాగా గ్రైండ్ చేయబడాలి. తిరగటి రాళ్ళల్లో, తెలుగులో పూర్వకాలంలో తిరగటి రాళ్ళ మధ్యలో వాటిని వేసి విసిరేవాళ్ళు. అప్పుడు ఆ యొక్క గింజలన్నీ బాగా మెత్తగా పొడిగా మారుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది, మిషన్స్ వచ్చాయి, పైన వేస్తున్నారు, కింద పట్టేస్తున్నారు. అలాగా బాగా మారిపోయింది టెక్నాలజీ. సో ఎనీవే మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ యొక్క గ్రైండ్ చేయబడాలి, గానుగా ఆలో వేయాలి, ఇలాంటి తిరగట్లో వేయాలి. తిరగళ్ళ రాళ్ళల్లో వేసినప్పుడు, లేకంటే రోకటి పోటుతో దంచినప్పుడే వాటి యొక్క రూపం మారుతుంది. అప్పుడు అది రొట్టిగా తయారు చేయడానికి అనువైనటువంటి ఆ యొక్క పిండిగా మారినప్పుడు మాత్రమే రొట్టెలు తయారు చేయటం సాధ్యమవుతుంది. అలాగే దేవుని చేతిలో నేను లేక నీవు ఒక రొట్టిగా మారాలంటే మనముగా ఉంటే రొట్టిగా మారలేం. మనల్ని దేవుడు నలగగొడతాడు. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు నలగగొట్టుటకు ఇష్టపడ్డాడని ప్రవక్త యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో యేసు ప్రభువే నలగగొట్టబడినందువలన అనేకులమైన మనము ఆయన మాటల ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మనము తృప్తి పొందుతున్నాం, రక్షించబడుతున్నాం.
మన జీవితాలు ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా దేవునికరంగా ముందుకు నడిపించబడుతున్నాయి. సేమ్ వే మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో నలగగొట్టబడితే, మనము దేవుని ద్వారా మన రూపం స్వరూపం అన్నీ మార్చబడితే అప్పుడు దేవుని పోలిక వస్తుంది. గింజిగా ఉంటే గింజు పోలికనే చూస్తాం. గింజ మెత్తది అయితే దాని యొక్క నున్నని మెత్తని పిండిని మనం గమనిస్తాం. సో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా వాడుకోవాలంటే మన జీవితంలో గమనించాల్సిన విషయం ఏంటంటే మనము మన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ద్వేషము, కోపము, క్రోధము, దుష్టత్వము, కఠినత్వము ఇవన్నీ తొలగిపోవాలి. ఇవన్నీ పోయి అది అంతా ఉట్టిగా మాటలతో పోదు, క్రియారూపకంగా నీవు సౌమ్యుడుగా ఉన్నావా, నీవు దీనుడుగా ఉన్నావా, తగ్గించుకునేవాడుగా ఉన్నావా అనే దానికి పరీక్ష వస్తుంది. యేసు ప్రభు కూడా పరీక్షను ఎదుర్కొన్నాడు. సో ఆయన ముఖం మీద గుద్దారు, ఉమ్మేశారు, గడ్డం బట్టి లాగారు, ముళ్ళ కిరీటంతో ఆయన్ని అపహసించారు, కొట్టారు. ఆయన శరీరం అంతా చీల్చబడింది. అంతగా శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అది ఆ మాట క్రియారూపకంగా వెళ్ళినప్పుడే వ్రాయబడింది. హెబ్రీ గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం, మన రక్షణకర్తైన యేసయ్యను శ్రమల ద్వారా తండ్రి అయిన దేవుడు శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేశాడు అన్నాడు. సో యేసు ప్రభు కూడా శ్రమల మధ్యలోనే ఆ దీనత్వాన్ని ప్రదర్శించాడు. దీనత్వం కలిగి ఉన్నాడు, నోరు మెదపలేదు, మౌనం అయిపోయాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనము కూడా అనేక సందర్భాలు మనల్ని ద్వేషించేవారు, దూషించేవారు, హింసించేవారు, అవమానపరిచేవారు చాలామంది ఉంటారు. అలాంటి సమయంలో మనం కూడా సహించడం నేర్చుకోవాలి. ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. తద్వారా మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ విధంగానైనా సరే వారు దేవుని చేతిలో మనల్ని నలుపుతున్నారేమో, మనము దేవుని పొలుకు మార్చబడాలేమో అని మౌనంగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు తగిన సమయంలో నిన్ను అనేకులకి, నీ ద్వారా అనేకులకు తృప్తి కలిగింప చేస్తాడు. నీవే ఒక రొట్టివి, నిన్ను విరిచి ఇస్తున్నప్పుడల్లా అనేకులు తిని తృప్తి పొంది దేవుని సన్నిధిలో ఆయన మహిమపరచడం ప్రారంభిస్తారు. నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తాడు. పౌలు గారిని బట్టి దేవుని మహిమపరిచారని గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరులో ఆ దైవజనుడు అంటాడు, నా ముఖ పరిచయం వారికి తెలియదు, వారు ఎరుగరు నన్ను, కానీ నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారని. హల్లెలూయా. మరి నిన్ను బట్టి కూడా దేవుని మహిమపరచాలంటే నీ జీవితం నలగొట్టబడాలి. పౌలు గారు ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని హింసించారు, కానీ యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన ఎన్నో భయంకరమైనటువంటి అనుభవాలు, ఆ వివరణలన్నీ కూడా దైవజనుడు రాస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఎన్ని అపరిమితమైన దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు, వస్త్రహీనుడై ఆకలి దప్పులతో దరిద్రతను అనుభవించి కపట సహోదరుల వలన ఆపదలు, నదుల వలన ఆపదలు, ఇవన్నీ అక్కడ వివరిస్తాడు. అన్ని విధాలుగా ఆయన అనుభవిస్తూ ఆయన నలగొట్టబడుతూనే ఉన్నందువలన ఆయన అనేకులకి ఆహారంగానే మార్చబడతా వచ్చాడు. తద్వారా ఆయన ద్వారా ఈనాటికి కూడా పరిచర్య, ఈనాటికి కూడా ఆయన ద్వారా రాయబడినటువంటి పత్రికల ద్వారా మనం హెచ్చరికలు పొందుతున్నాం, సరిచేయబడుతున్నాం, దిద్దబడుతున్నాం, ప్రభు రాకడికి రాజ్యానికి సిద్ధపరచబడుతున్నాం. మొదటిగా ఆయన యొక్క చేతులకు రావాలంటూ రొట్టె ఇన్ని విధాలుగా నలగొట్టబడతారు. రెండవదిగా ఆ రొట్టెని గమనిస్తే ప్రభు అంటాడు, రొట్టె కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు కదా అని. అంటే రొట్టెను అక్కడ దేనికి సాదృశ్యం చెప్పాడంటే దైవిక స్వస్థతకు సాదృశ్యంగా చెప్పాడు. సో దేవుని బిడ్డలకి రోజున నీవు నేను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన నోటి మాటల ద్వారా ఆయన స్వస్థపరుస్తాడు జనుల్ని. ఆయన నోటి మాటలే, దైవజనుడు పేతురు యోహానుల యొక్క నోటి మాటలే 40 సంవత్సరాల కుంటివాడిని వారిని లేపి నిలబెట్టాడు. వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు అతడిలో విశ్వాసం ఉందని గ్రహించి నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువమని బిగ్గరగా పలికినప్పుడు ఆ పుట్టుకుంటి వాడు కూడా లేచి నిలిచి దేవుని స్తుతించి గంతులు వేశాడు. అలాగే పేతురు గారు చనిపోయినటువంటి వారిని లేపాడు.
పౌలు గారు కూడా చనిపోయినటువంటి ఐతుకు అనే వ్యక్తిని లేపాడు. ఈ విధంగా దైవజనుల నోటి మాట ద్వారా కూడా దేవుడు స్వస్థతలు అనుగ్రహింపచేశాడు. దైవజనుల ద్వారా దురాత్మలు వెళ్ళిపోయాడు. దైవజనుల ద్వారా రోగాలు తొలగిపోయాయి. దైవజనుల నోటి మాటను దేవుడు స్థిరపరిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే విశ్వాసులు కూడా ఆ రోజుల్లో చేశారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కూడా దేవుని చేతుల్లో రొట్టె అయితే నీ నోటి మాట ద్వారా ఇతరులు స్వస్థ పొందుతారు. వారికి క్షేమం కలుగుతుందని నువ్వు చెప్తే దేవుడు నిశ్చయముగా వారికి క్షేమం కలుగు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైన సేవకులైన నీ యొక్క నోటి నుండి దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. తద్వారా వారి జీవితాలు, కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. చివరిగా మనం గమనిస్తున్నాం, యేసయ్య ఆ రొట్టెను పట్టుకొని తాను అప్పగించబడే రోజున ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు. అనేకుల కొరకైన ఆహారంగా నేను మారుతున్నాను అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం పౌలు ఆధ్యాత్మికంగా ఈయన అంటాడు, తల్లిదండ్రులు పిల్లల కోసమే కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు. సో తండ్రిగా నేను నాకున్నదంతా నేను ఖర్చు పెడతాను, అలాగే నన్ను నేను మీ కొరకు ఖర్చు పెడతాను. సంఘం కోసం ఆయన ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు. నాకున్నదంతా నేను ఖర్చు పెడతాను, నేను నా మటుకు నా జీవితాన్ని నేను మీ కొరకు ఖర్చు పెడతాను. యేసయ్యలాగా ఆయన ఎంత చక్కగా సంఘానికి బోధించాడో చూడండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఇలాంటి తాత్పర్యమే మనం కలిగి ఉండాలి. మనలో ఒక్కొక్కరు ఇలాంటి తాత్పర్యం కలిగి ఉందము అని దేవుని యొక్క లేఖనాలు తేటగా మనకు చెప్తుండగా, మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? దాచుకుంటున్నాం. మన పిల్లలకి, మన కుటుంబాలకి అంటూ మనం మన వారసులకే అవి కావాలని చెప్పి దాచిపెట్టుకుంటూ వెళ్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము అనేకుల కొరకైగా మన జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి సంపాదన నీవు నీ పిల్లలు మాత్రమే చూసుకోకుండా సంఘంలో దేవుని ప్రజల మధ్యలో బీదలను కూడా నువ్వు కరుణించాలి, కనికరించాలి. లేని వారిని, దిక్కు లేని వారిని, రోడ్లో ఉన్నవారిని, ఎవరినైనా సరే మనం చేతనైనంత వరకు మనం ఆదుకొని దేవుని ప్రేమను మనం కనపరచాలి. దేవుని చేతుల్లో ఉన్న రొట్టె 3 విధాలుగా మనం తెలుసుకున్నాం. ప్రభు ఆ విధంగా నిన్ను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీ స్తోత్రాలు. నిశ్చయముగా నా ప్రభా, నీ బిడ్డల యొక్క జీవితాలను అయినా మా జీవితాలు నా ప్రభా మీ చేతిలో ఉన్నప్పుడు, మీ చేతిలో మేము ఒక రొట్టెగా మారితే ప్రభా నిశ్చయముగా అయ్యా మమ్మల్ని మీరు అనేకులు అయ్యా తిని తృప్తి పొందేటట్లుగా చేస్తున్నారు, అనేకులు స్వస్థతలు పొందేటట్లుగా చేస్తున్నారు. ఆ రొట్టెల ద్వారానే అయ్యా నిత్య జీవం ప్రాప్తం అయ్యేటట్లుగా కూడా మీరు చేస్తున్నారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మేమందరము అయ్యా దైవభక్తి కలిగి అయ్యా మీ చేతిలో మేము రొట్టెగా మారు నిమిత్తమై ప్రతిదినం మేము మెత్తని నున్నని పిండిగా మారడానికి అయ్యా గానుగులో తిరుగటిలో వేయబడి అయ్యా మేము నలపబడడానికి పరిపూర్ణంగా మీకు అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. చాలు దేవుడిగా ఉండి కార్యాలు చేయండి. మీరు ఎక్కడిలో దాచండి, బలపరిచి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి బలపరిచి దేవుని చేతిలో రొట్టెగా ఒక్కొక్కరి జీవితం మార్చబడి నడిపించబడినగా. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు పెట్టందరికి వందనాలు. నిశ్చయముగా దేవుని చేతిలో నువ్వు రొట్టెగా మార్చబడి అనేకులకు ఆహారంగా మార్చబడి